ఒక ప్రేమ జంట ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్గా మారింది. ఈ నెల 17న జరిగినటువంటి సంఘటన నల్గొండ జిల్లా మహాత్మా గాంధీ యూనివర్సిటీలో చోటు చేసుకుంది. ఇద్దరి స్నేహితుల మధ్య ప్రేమ మొదలైంది. ఆ ప్రేమ కాస్త ఒకరి ప్రాణాన్ని తీసేటువంటి ప్రయత్నంగా మారింది. నవీన్, హరిహర అనేటువంటి ఇద్దరి ఫ్రెండ్స్ మధ్యలో ఈ ప్రేమ స్విచ్లు ఎగడంతో అక్కడ ఒక వ్యక్తిని కూడా మర్డర్ చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ అందుబాటులో ఉన్నారు. కిరణ్, రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే సంచలనం సృష్టించినటువంటి ఈ యొక్క నవీన్ హత్య తీవ్ర దుమారాన్ని అయితే లేపుతుంది. ఉమ్మడి ఏదైతే నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి నవీన్ ఈ నెల 17వ తేదీన మిస్సింగ్ కేసుగా తల్లిదండ్రులకు నార్కట్పల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది. అయితే నవీన్ ను హత్య చేసినటువంటి హరిహరన్ తో పాటు ఈ ఇద్దరు ఎవరైతే అమ్మాయిని ప్రేమించినారో వీరంతా కూడా దిల్సుఖ్ నగర్ లోని ఐడియల్ కాలేజీలో ఇంటర్మీడియట్ లో క్లాస్మేట్లు. ఆ తర్వాత నవీన్ నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో బీటెక్ చదువుతుండగా హరిహరను వరంగల్ జిల్లాకు చెందిన వ్యక్తి. ఇతను కూడా ముసరంబాగులో ఉంటూ ఇతను కూడా ఇంజనీరింగ్ చేస్తున్నాడు. అదేవిధంగా ఈ ఇద్దరు కలిసి ప్రేమించిన అమ్మాయి పెద్దంబర్పేట దగ్గర హైదరాబాద్ శివార్లోని పెద్దంబర్పేటలో నివాసం ఉంటుంది. మొత్తానికి నవీను ఇతను ప్రేమించిన అమ్మాయి గత కొద్ది కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఆ తర్వాత ఏదైతే హరిహరను మళ్ళీ ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాడో ఆ విషయం ఈ ఇద్దరి మధ్య తెలవడంతో హరిహరను ఎలాగైనా నవీన్ ను ఆమె నుండి దూరం చేయాలనే నిశ్చయంతో ఒక పథకం అయితే ప్లాన్ చేసుకున్నారు. 3 నెలల నుంచి ఈ యొక్క హత్యకు ప్లాన్ చేశారు. కొద్ది రోజులుగా నవీన్ తోటి ప్రేమ వ్యవహారం నడిపినటువంటి అమ్మాయి ఆ తర్వాత హరిహరన్ దగ్గర తీసుకోవడంతో ఎలాగైనా హరిహరన్ నవీన్ చాలని అయితే కుట్ర పన్నాడు. ఈ కుట్ర నేపథ్యంలోనే ఈ నెల నవీన్ హైదరాబాద్ కు రావడంతో హరిహరన్ నవీన్ ఎల్బీనగర్ లో కలుసుకొని ఆ తర్వాత అబ్దుల్లాపూర్ మెట్టు వద్దకు చేరుకుని అక్కడ కొంచెం మద్యం తీసుకుని ఆ నిర్మానుష ప్రదేశంలోకి వెళ్ళిన తర్వాత నవీన్ హరిహరన్ అత్యంత కిరాతకంగా చంపడం జరిగింది. అతని యొక్క శరీరంలోని గుండెతో పాటు మిగతా పార్ట్లని అతను ఫోటోలు తీసి అతను ఏదైతే ప్రస్తుతం ప్రేమిస్తున్న అమ్మాయికి అతను ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా ఒక ఫోటోలను కూడా ఆ అమ్మాయికి పంపించడం జరిగింది. ఈ అమ్మాయి కూడా హరిహరన్ కు సహకరించిందనే అయితే ఈ విషయాలను బట్టి తెలుస్తుంది. వారిద్దరు వాట్సాప్ ఫోటోల ద్వారా అదేవిధంగా నవీన్ యొక్క చంపిన తర్వాత అతని యొక్క కొన్ని పార్ట్స్ ను ఆ అమ్మాయికి వాట్సాప్ రూపంలో పెట్టడం తోటి అమ్మాయి కూడా గుడ్ అని అతనికి మళ్ళీ హరిహరన్ కు మెసేజ్ చేయడం తోటి ఈ కోణంలో కూడా పోలీసులు ఆ అమ్మాయిని కూడా ప్రశ్నించే అవకాశాలు అయితే ఉన్నాయి. మొత్తానికి నవీన్ హత్య మాత్రం అత్యంత కిరాతకంగా చంపినటువంటి హరిహరన్ తానే ఒప్పుకున్నాడని పోలీస్ స్టేషన్ లో కొద్దిసేపటి క్రితమే అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. అతను మరికొంత సమాచారాన్ని సేకరించే పనిలో రాచకొండ పోలీసులు ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే అబ్దుల్లాపూర్ మెట్లో పోలీసులు మీడియా సమావేశం కూడా నిర్వహించే ఒక వివరాలను కూడా తెలియజేయడం జరిగింది. అయితే నవీన్ ఈ ఇద్దరు అబ్బాయిలు మధ్యలో ఉన్నటువంటి అమ్మాయి యొక్క వ్యవహారము రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అత్యంత కిరాతకంగా హరిహరన్ నవీన్ చంపడంతో అతని యొక్క కుటుంబ సభ్యులు అయితే తీవ్ర ఆందోళన ఉన్నారు. ప్రస్తుతం నవీన్ మహబూబ్నగర్ జిల్లా చోరకొండ నాగర్ కర్నూలు జిల్లాకు చెందినటువంటి నవీన్ గత కొద్ది సంవత్సరాల నుంచి నల్గొండలోనే నివాసం ఉంటూ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్నాడు. అయితే ఈ యొక్క నవీన్ హైదరాబాద్ పిలిపించి హరిహరన్ హత్య చేయడం పట్ల అతని యొక్క కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిందితుని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఆ యొక్క శరీర భాగాలని తీసుకున్నటువంటి పోలీసులు అతని పోస్ట్ మార్టం కోసం ఉస్మాన్ ఆసుపత్రి కూడా తరలించడం జరిగింది. అక్కడ కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ తమ యొక్క కుమారుని హత్యకు కారకులైనటువంటి హరిహరన్ తో పాటు అతనికి సహకరించిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలైతే వారైతే డిమాండ్ చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే నల్గొండలోని ప్రజా సంఘాలు కూడా ధర్నా నిర్వహించి అనంతరం ఎస్పీ కూడా వాళ్ళు కాంప్లైంట్ చేస్తామని చెప్పారు. ఆ యొక్క నవీన్ హత్య కారకులైన వారందరినీ కూడా కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. పోలీసులకు ఈ నెల 17 నార్కట్పల్లి పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ ఈ యొక్క హత్య ఉదంతం ఈ రోజు మార్నింగ్ వెలుగులోకి రావడంతో ఈ యొక్క నవీన్ యొక్క హత్య వెలుగులోకి వచ్చింది. మొత్తానికి ఈ యొక్క ప్రేమ వ్యవహారంలోనే నవీన్ హత్య గావించినట్టుగా తెలుస్తుంది. అతని యొక్క హత్యకు కారకులైనటువంటి హరిచరణ్ ఒక్కడే ఉన్నాడా, అతనికి ఎవరైనా సహకరించారా అన్న దానిపై పూర్తి దర్యాప్తు జరిపి వారి యొక్క నిందితులను కఠినంగా శిక్షించాలని నవీన్ కుటుంబ సభ్యులతో పాటు ప్రజా సంఘాల నాయకులు కోరుతున్నారు. ప్రణయ్.
సో కిరణ్, అదే విధంగా ఇప్పుడు నవీన్ కి సంబంధించినటువంటి మర్డర్ దాదాపుగా కూడా 17న మిస్సింగ్ అయినటువంటి ఈ కేసుకి సంబంధించి పోలీసుల కొంత అక్కడ వెతుకులాటకు సంబంధించి కొంత నిర్లక్ష్యం కనిపించినప్పటికీ కూడా అంటే నవీన్ కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రధానంగా, అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రేమకు సంబంధించిన వ్యవహారంలో అమ్మాయి హస్తం ఉంది నేపథ్యంలో ఈ అమ్మాయికి సంబంధించి అమ్మాయిని కూడా అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారా పోలీసులు, అదేవిధంగా హరిహరను ఏ విధంగా ఇంట్రాగేట్ చేయబోతున్నారు, ఈ మర్డర్ కి సంబంధించి పూర్తి వివరాలను ఏ విధంగా సేకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, అమ్మాయికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఇప్పటి వరకు పోలీసులకు సేకరించారా, అమ్మాయిని ఏమైనా అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారా? అయితే ఈ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి నవీన్ ఈ నెల 17న బయటికి వెళ్తున్నానని తన ఫ్రెండ్స్ తో కలిసి చెప్పడం జరిగింది. ప్రతిరోజు కూడా నవీన్ తన తల్లిదండ్రులకు ఉదయం సాయంత్రం ఫోన్ చేసేవాడు. అయితే 17న సాయంత్రము రాత్రి అతని తల్లిదండ్రులు ఫోన్ చేసినప్పటికీ నవీన్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో మరుసటిలారే వారు నార్కట్పల్లి పిఎస్ లో కేసు నమోదు చేయడం జరిగింది. అయితే నార్కట్పల్లి కేసులు ఈ యొక్క నవీన్ కేసును మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. అయితే ఈ రోజు అబ్దుల్లాపూర్ మెట్టు దగ్గర సమీపంలో ఒక గుర్తు తెలియని శవం ఉందనే సమాచారం రావడంతో అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు ఈ యొక్క నవీన్ మృతదేహాన్ని చూసి ఈ యొక్క హత్యకు గురైన వ్యక్తి నార్కట్పల్లి పోలీస్ స్టేషన్ లో ఏదైతే మహాత్మా గాంధీ యూనివర్సిటీలో చదువుతున్న నవీన్ గా గుర్తించి ఎమ్మటే నార్కట్పల్లి పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ విషయం తెలిసినట్టు నార్కట్పల్లి పోలీసులు నవీన్ హత్యకు గురయ్యాడనే విషయం తెలుసుకుని వారి కుటుంబ సభ్యులు కూడా తెలపడంతో వారందరూ కూడా అబ్దుల్లాపూర్ మెట్రో దగ్గర సమీపంలో ఏదైతే నవీన్ అత్యంత కిరాతకంగా హత్య చేసి అతని యొక్క శరీర భాగాలు కూడా వేరు చేసి ఈ యొక్క హరిశరణ్ హత్యకు పాల్పడడం జరిగింది. అతని యొక్క గుండెను కూడా సపరేట్ గా తీసి యొక్క గుండెను తీసినటువంటి ఫోటోను అతని ప్రేమికురాలు పంపించడం జరిగింది. ఆ అమ్మాయి కూడా వెరీ గుడ్ అనే సమాచారం అతనికి సెల్ ద్వారా రిప్లై ఇవ్వడం ఈ యొక్క హత్యలో ప్రమేయం కూడా ఉందని పోలీసులు అయితే నిర్ధారించుకున్నారు. ఆమెను కూడా కొద్దిసేపటి క్రితమే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. పెద్దంబర్పేటలో ఉన్నటువంటి అమ్మాయి ఈ యొక్క హత్యకు కారకురాలనే విషయం అయితే పూర్తిగా ఈ ఇద్దరి మధ్యలో యొక్క అండర్స్టాండింగ్ తోని యొక్క హత్య జరిగినట్టుగా ఈ యొక్క హత్యలో ఆమె ప్రమేయం ఉన్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. హరిహరను కూడా పోలీసులు ఎదుట లొంగిపోయినట్టుగా తెలుస్తుంది. అతన్ని కూడా కస్టడీకి తీసుకొని రాచకొండ పోలీసులు అయితే విచారిస్తున్నారు. ఈ రోజు సాయంత్రానికి కానీ రేపు మార్నింగ్ కానీ అతన్ని మీడియా ఎదుట ప్రవేశపెట్టి హత్యకు గల పూర్తి విషయాలు మనకు తెలిసే అవకాశాలు ఉన్నాయి. పోలీసులు కూడా తెలియజెప్పే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ప్రణయ్.